రాష్ట్రంలో 16 జిల్లాలకు ఆకస్మిక వరదల ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాల్లో రాగల 24 గంటల్లో భారీ అత్యంత భారీ వర్షాలకు అవకాశం ఉందని తెలిపింది. ఇందుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి జ్యోతి కిరణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాకేష్ మోంతా తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా అటు భాగ్యనగరంతో పాటు రాష్ట్రంలో కూడా భారీ వర్షాలు అయితే నమోదవుతున్న పరిస్థితి ఉంది. అటు ఏదైతే నాగర్ కర్నూలు జిల్లాలో ఉదయం 8 గంటల వరకు 20 సెంటీమీటర్ల పైగా వర్షపాతం కూడా నమోదైన పరిస్థితి. అయితే ఏదైతే రెడ్ అలర్ట్ జారీ చేశారో మహబాద్ కానీ హన్మకొండ వరంగల్ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా కావాలని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేసింది. మొత్తంగానైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఎడతెరిపి లేకుండా వర్షాలతో పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని చెప్పి కూడా ఇప్పటికే సూచించింది. ఏదైతే ఆరెంజ్ రెడ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాలో ఆ జిల్లాలకు సంబంధించిన ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, ఏదైతే వరద ప్రభావిత ప్రాంతాలే కానీ ఈ ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్న నేపథ్యంలో అటు పాత భవనాలే కానీ విద్యుత్ స్తంభాల దగ్గరికి వెళ్ళొద్దని కూడా వాతావరణ శాఖ చెప్తూ ఉంది. అయితే వర్షాలకు సంబంధించి మరింత సమాచారాన్ని తెలుసుకునేందుకు వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు మనతో ఉన్నారు. వారిని మనం నమస్తే సార్. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ మోంతా తుఫాన్ ప్రభావం ఏ మేరకు ఉంటుంది? ఎన్ని రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందంటారు? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఈ మోంతా తుఫాన్ యొక్క తీవ్రత అనేది ఈరోజు కొనసాగుతుంది. రేపటికల్లా కూడా కొన్ని జిల్లాల్లోనే మనకి హెచ్చరికలు ఉన్నప్పటికీ కూడా రేపటి సాయంత్రం కల్లా కూడా ఈ యొక్క తుఫాన్ యొక్క తీవ్రత అనేది తగ్గుముఖం పట్టదని చెప్పొచ్చు. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఇది తెలంగాణకి మనం చూసుకున్నట్లయితే తూర్పు ఖమ్మం తెలంగాణకు దగ్గరలో ప్రస్తుతం 110 కిలోమీటర్ల డిస్టెన్స్లో దూరంలో ప్రస్తుతం ఇది కొనసాగుతుంది. అలాగే భద్రాచలంలో చూసుకున్నట్లయితే దక్షిణ సౌత్ ఈస్ట్ ఆంధ్రప్రదేశ్కి కూడా సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఇది కొనసాగుతుంది. ప్రస్తుతం ఇది వాయుగుండంగా దీని యొక్క బలహీనపడే అవకాశం కూడా కనిపిస్తుంది. తీవ్ర వాయుగుండంగా ఇది తుఫానుగా ఇది తీరాన్ని తాకినప్పటికీ కూడా ప్రస్తుతం ఇది బలహీనపడి వాయుగుండంగా మరింత బలహీనపడే రానున్న 6 గంటలు మరింత బలహీనపడే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలో ఎన్ని రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది? ఏ జిల్లాలకు భారీ వర్ష సూచన ఉంది? ఇప్పటికే హన్మకొండ అలాగే చూసుకున్నట్లయితే మనకు వరంగల్ మహబూబాబాద్ జిల్లాలకు రెడ్ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఈరోజు కూడా సుమారు 12 జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. సుమారు 9 జిల్లాలకు భారీ వర్ష సూచన కూడా జారీ చేయడం జరిగింది. ఏ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఉంది? ఏ జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటారు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే అత్యంత భారీ వర్షాలు 3 జిల్లాల్లో ముఖ్యంగా హన్మకొండ, వరంగల్ అలాగే చూసుకున్నట్లయితే మహబూబాద్ జిల్లాల్లో ఇప్పటికే భారీ వర్ష సూచన అనేది కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇంకా చూసుకున్నట్లయితే 12 జిల్లాలకు ఈ యొక్క ఆరెంజ్ హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది. ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల్, మంచిర్యాల్, ఇంకా చూసుకున్నట్లయితే పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లితో పాటు సిద్దిపేట, జనగాం, యాదాద్రి భువనగిరితో పాటు సూర్యాపేట జిల్లాలకు కూడా ఈరోజు అతి భారీ వర్ష సూచన అనేది కనిపిస్తుంది. ఇంకా 7 జిల్లాలకు భారీ వర్ష సూచన కూడా కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. హైదరాబాద్లో వాతావరణ పరిస్థితులు ఈ రోజు కానీ రేపు కానీ ఎట్లా ఉండే అవకాశం ఉంటుందంటారు? ఈరోజు సాయంత్రం వరకు కూడా ముసిరిన వాతావరణం కొనసాగే అవకాశం కనిపిస్తుంది. నిన్న ఎప్పుడైతే ఈ యొక్క తుఫాన్ అనేది మోంతా తుఫాన్ అనేది తీరాన్ని తాకుతుందో తర్వాత నుంచి క్రమేపీ ఇది బలహీనపడే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ బలహీనపడే సమయంలో మనకి ముసిరిన వాతావరణం అంటే ఆంధ్రప్రదేశ్ తీరానికి ఆనుకుని ఉన్నటువంటి రాష్ట్రం ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రంగా ఉండేది కాబట్టి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి ఈరోజు కూడా ముసిరిన వాతావరణం కొనసాగి రేపు మధ్యాహ్నం సాయంత్రం సమయం కల్లా కూడా కొంచెం పొడిబారిన వాతావరణం నెలకొల్పబడే అవకాశం కనిపిస్తుంది. రాష్ట్రంలో ఈదురుగాలతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయంటున్నారు. ఈదురుగాలు ఏ మేరకు ఉండే అవకాశం ఉంటుంది? ఏ జిల్లాలపైన ఈదురుగాల తీవ్రత ఉంటుంది? ముఖ్యంగా ఇప్పుడు హెచ్చరించినటువంటి 3 జిల్లాలతో పాటు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసిన జిల్లాలు సుమారు 12 జిల్లాలకు కూడా ఈ యొక్క ఈదురుగాల ప్రభావం అనేది కనిపిస్తుంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల మేర ఈ యొక్క గాలి తీవ్రత ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. ఉదయం 8 గంటల వరకు కూడా వర్షపాతం సంబంధించిన వివరాలు కూడా వచ్చాయి. ఏ జిల్లాలో అత్యధికంగా వర్షపాతం నమోదైందంటారు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే సుమారు 4 చోట్ల మనకి అతి భారీ వర్షాలు అనేవి నమోదయ్యాయి. అలాగే చూసుకున్నట్లయితే 20 చోట్ల మనకి భారీ వర్షాలు అనేవి కూడా నమోదయ్యాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఖమ్మంలో 5 చోట్ల భారీ వర్షాలు నమోదయ్యాయి. అలాగే మహబూబాబాద్లో 2 చోట్ల, అలాగే మహబూబ్ నగర్లో 3 చోట్ల ఈ యొక్క భారీ వర్షాలు అనేవి నమోదయ్యాయి. అధికంగా నాగర్ కర్నూల్లో 4 చోట్ల భారీ వర్షాలతో పాటు అతి భారీ వర్షాలు 2 చోట్ల నమోదయ్యాయి. ఈవెన్ నాగర్ కర్నూల్లో 9 ప్రాంతాల్లో కనుక చూసుకున్నట్లయితే
చూసుకున్నట్లయితే మనకున్నటువంటి అబ్జర్వేషన్స్ ప్రకారం 4 చోట్ల మాత్రం భారీ, 2 చోట్ల అతి భారీ వర్షాలు అనేవి నమోదయ్యాయి. ఇంకా చూసుకున్నట్లయితే వనపర్తిలో కూడా 3 చోట్ల భారీ వర్షాలు అనేవి నమోదయ్యాయి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే 20 చోట్ల భారీ వర్షాలు, అలాగే 4 చోట్ల అతి భారీ వర్షాలు అనేవి నమోదయ్యాయి నిన్న గణాంకాల ప్రకారం. తుఫాను వాయుగుండంగా మారిందంటే అంటున్నారు. ఈ వాయుగుండం ప్రభావము రాబోయే 2-3 రోజుల్లో ఉండే అవకాశం లేకపోలేదంటారా? ప్రస్తుతం కనుక చూసుకున్నట్టయితే దీని యొక్క కదలికలు కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం రానున్న 6 గంటల్లో క్రమేపీ యొక్క వాయుగుండంగా మారి తర్వాత బలహీనపడే అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఇది ప్రస్తుతం భద్రాచలం ఆంధ్రప్రదేశ్కి 50 కిలోమీటర్లు సౌత్ ఈస్ట్లో కొనసాగుతూ, అలాగే తెలంగాణకి చూసుకున్నట్లయితే ఖమ్మానికి దగ్గరగా 110 కిలోమీటర్ల డిస్టెన్స్లో కొనసాగుతుంది. అలాగే ఒడిశాకి కనుక చూసుకున్నట్లయితే సౌత్ వెస్ట్లో 130 కిలోమీటర్ల దూరంలో ఇది కొనసాగుతుంది. అలాగే ఛత్తీస్గఢ్కి చూసుకున్నట్లయితే సౌత్ వెస్ట్లో 220 కిలోమీటర్ల దూరంలో కొనసాగడం వల్ల ఇది భూమి మీదకి ఆల్రెడీ వచ్చడం వల్ల కొంచెం ఇటు ఒడిశా, ఛత్తీస్గఢ్ వైపు కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. తుఫాన్లు ఎక్కువగా అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాల్లో వస్తుంటాయి. మళ్ళీ ఇంకేమైనా తుఫాన్ లాంటివి, అల్పపీడనాలు లాంటివి ఇట్లా వచ్చే అవకాశం ఉందంటారా? సర్వసాధారణంగా చూసుకున్నట్లయితే మనకి ముఖ్యంగా శీతల వాతావరణ పరిస్థితి కనుక చూసుకున్నట్లయితే సర్వసాధారణంగా 1 నుంచి 2 తుఫాన్లు అనేవి ఈ అక్టోబర్, నవంబర్లో ఎక్కువగా ఫామ్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా అటు బంగాళాఖాతంలో కానీ అరేబియా మహాసముద్రంలో కూడా ఏర్పడే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనకి ఎండ తీవ్రత అధికంగా ఉండి సముద్రంలో ఎక్కువ ఎండ తీవ్రతతో కూడినటువంటి వాతావరణం కనిపిస్తుందో అప్పుడు ఈ యొక్క వాయుగుండాలు ఏర్పడడానికి వాతావరణం అనేది అనుకూలించడం వల్ల మనకి ఇట్లాంటి వాయుగుండాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ప్రస్తుతం దీని తర్వాత మనకి అల్పపీడనాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఈ వాయుగుండం బలహీనపడిన తర్వాత మనకి మళ్ళీ బంగాళాఖాతంలో ఎప్పుడైతే ఈ యొక్క ఉష్ణ తీవ్రత కొనసాగుతుందో అప్పుడు మళ్ళీ ఇంకొక అల్పపీడనంగా ఏర్పడి తర్వాత వాయుగుండంగా మారే అవకాశాలు తర్వాత కనిపిస్తుంటాయి. ధన్యవాదాలు సార్. ఇది వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు చెప్తుంది. ఏదైతే తుఫాన్ ఉందో ఇది వాయుగుండంగా మారిందని, దీని ప్రభావంతో రాష్ట్రంలో ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు, అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం చెప్తారు. ముఖ్యంగా అటు హన్మకొండ, వరంగల్, మహబూబాద్ ఈ 3 జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశామని అయితే చెప్తాను. అయితే ప్రజలు ఏదైతే ఈ భారీ వర్షాలు కురిసే జిల్లాలు ఉన్నాయో ఈ భారీ వర్ష జిల్లాలు అటు భారీ నుంచి అటు అతి భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఈ రెడ్ అలర్ట్ జారీ చేసిన, అంతేకాకుండా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాలకు సంబంధించిన ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఏదైతే లోతట్టు ప్రాంతాలకు వెళ్ళొద్దని కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తుంది. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు జ్యోతి కిరణ్.